Hello guys, welcome back to my YouTube channel. Hope you guys are doing good. So literally after 2 months మనం లాస్ట్ ముంబై రైడ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంతవరకు మనం బైక్ టచ్ చేయలేదు. సో ఒక చిన్న బ్రేక్ఫాస్ట్ రైడ్ ప్లాన్ చేద్దామని ఆల్మోస్ట్ రెడీ అయిపోయినా బైకింగ్ గేర్ వేసుకున్నామంటే ఒక చిన్న ఎనర్జీ టైప్ వచ్చేస్తుంది కదా. సో ఎంతమందికి అలా వస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా మనం బ్యాగ్ ఎక్కేసి మాట్లాడుకుందాం. ఆల్మోస్ట్ 6 అయిపోయింది. సో ఎక్కడికి వెళ్తున్నాం, ఏంది పరిస్థితి, అవన్నీ మనం బైక్ పైన వెళ్ళాం. ఇంకా మేము డిసైడ్ అయ్యలేదు ఏ ప్లేస్ అని యాక్చువల్గా. సో ఒక చిన్న, ఇట్స్ నాట్ ఎ బిగ్ రైడ్. మన లిటరల్గా ఒక మార్నింగ్ వెళ్ళి ఇప్పుడు మార్నింగ్ 6కి వెళ్ళి ఆఫ్టర్నూన్ వరకు వచ్చేసాం. సో చిన్న బ్రేక్ఫాస్ట్ రైడ్ మనం బైక్ వెళ్ళి మొత్తం మాట్లాడుదాం. All right. Good morning, guys. Welcome back to my YouTube channel once again, and welcome to another vlog. A short breakfast ride. Okay, so ఎవరెవరం వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఏంది కథ కహాని అని మాట్లాడుకోవాలంటే, సో ఆబ్వియస్లీ నేను సీను. సో ఫర్ ఎ చేంజ్ మన ఛానల్లో మన శివతోటి ఒకసారి ఫస్ట్ టైం రైడ్ చేస్తున్నాం. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అస్సలు కుదరట్లేదు. సో ఫైనల్లీ ఈ చిన్న బ్రేక్ఫాస్ట్ రైడ్కి కుదిరింది. టైం వచ్చేసి 6:30, ఎగ్జాక్ట్ 6:30 అయింది. ఆల్మోస్ట్ యాక్చువల్లీ 6 o'clock బయలుదేరితే 6:20 వరకు 6:30 వరకు సీను కానీ ఉండే ఆ నుంచి వెళ్దాం అనుకున్నాం, కానీ నాకే 6:30 అయిపోయింది. సో డైరెక్ట్ నేను సీను కానీ శివ వాళ్ళ ఇంటికి వచ్చేసామని చెప్పిన. సో మనం డైరెక్ట్గా ఆడికి వెళ్ళిపోదాం. ఓకే, ఆడికి వెళ్ళాక ప్లేస్ డిసైడ్ అవుదాం ఎక్కడికి వెళ్తున్నాం, ఏంది కథ కహాని అని. సో మోస్ట్లీ అక్కడ వికారాబాద్, అనంతగిరి సైడ్ రైడ్ చేద్దామని అనుకున్నాం. మన మహబూబ్నగర్ ఫుడ్ పిరమిడ్ ఉంది కదా, అటు సైడ్ NH44 అటు సైడ్ వెళ్దాం అనుకుంటే నేను వీక్కి 2 times ఆ రోడ్లో వెళ్ళేసి వస్తాను. ఎందుకంటే మా ఇన్లాస్ మా అక్కడే ఉంటారు కాబట్టి అటు సైడ్ ఎక్కువ తిరుగుతుంటా కాబట్టి నాకు ఇంట్రెస్ట్ లేదు ఆ రోడ్డు. సో వికారాబాద్ ఆర్ శ్రీశైలం సైడ్ వెళ్దాం అనుకున్నా. ఇంకా లాస్ట్కి సరే వికారాబాద్ సైడ్ వెళ్దాం అను, కానీ వికారాబాద్ ఎక్కడ సైడ్ వెళ్దాం, ఏంది కథ అనేది అక్కడికి వెళ్ళాక మనలతో మాట్లాడి డిసైడ్ చేసి కొడేద్దాం. సో ఇంకా మనం ఏం చేద్దామంటే, లేట్ చేయకుండా మనల్ని మొత్తుకుంటారు, ఫట్ లాడించేసుకుంటే వెళ్ళిపోదాం. హలో శివ, హలో శివ, వచ్చేసిన ఎక్కడ? ఇంకా రాలేదా వాడు? అబ్బా సరే వచ్చేసి నేను వాడిని కాల్ చేస్తా. కింద ఉన్నా చూడు, ఈడ సర్కిల్ దగ్గర ఉన్నా చూడు. విల్ వెయిట్ ఫర్ సీను. వీడు లేట్ లతీఫ్ ఖాన్ ఎప్పుడు లేటే. నేను ఆల్రెడీ వచ్చేసింటారేమో అనుకుంటే ఇంకా రాలేదు చూసిన. సో శివ వచ్చేసిండు, మనోడు సీను వచ్చేసిండు. అండ్ మనం ఫస్ట్ మన శివ దగ్గర ఫ్యూయల్ లేదంట, ఇప్పుడు రిజర్వ్ పడ్డది. మనం ఫ్యూయల్ ఓపించుకొని ఎక్కడ అని డిసైడ్ అయిపోయినాం. వికారాబాద్, అనంతగిరి హిల్స్ అటు వెళ్ళి అక్కడ కోటపల్లి రివర్ సంథింగ్ ఏదో ఉంటుంది, ఆడ వారికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేద్దాం. సో ఈ నుంచి ఎంత 97 kilometers ఏముంటుంది అనుకుంటా. వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ వచ్చేద్దాం. లిటరలీ 3 months అవుతుంది నేను బైక్ పట్టుకొని చూసి కూడా. ఎందుకంటే నా బైక్ ఇట్లా కార్ వెనకిలా నేను పార్క్ చేసేస్తా. ఓకే, ఈయనే ఉందా పెట్రోల్ బంక్. ఓకే, ఫ్యూయల్ పోసుకొని స్టార్ట్ అయిపోదాం మళ్ళీ. ఓకే, సో మనం ఫ్యూయల్ పోపించేసుకొని మనం స్టార్ట్ అయిపోయినాం. ఆల్రెడీ నేను ముంబై రైడ్కి వెళ్ళినప్పుడు నాది ఆల్రెడీ ఫ్యూయల్ ఉండే, అందుకే జస్ట్ ఒక 500 rupees ఫ్యూయల్ పోపించుకొని స్టార్ట్ అయిపోయినాం. ఓకే, లెట్స్ గో జానీ. ఈ రోడ్లో నేను ఐ థింక్ 6 years 7 years బ్యాక్ వచ్చిన అనుకుంటా ఈ అనంతగిరి హిల్స్ రోడ్. మళ్ళీ ఇప్పుడు రైడ్ చేస్తున్నా. వా మార్నింగ్ టైంలో రైడ్ నా భూతో నా భవిష్యత్ బడి.
యాహా పాగల్. మనం ఇంకొక 2 కిలోమీటర్స్ వెళ్తే చెవేలో వచ్చేస్తుంది. యాక్చువల్లీ ఎంత 2 months అయిపోయింది కదా, 2-3 months అయిపోయింది మేము ఆఫ్టర్ జిఎస్ ట్రోఫీ ముంబై రైడ్ వెళ్ళినాక మళ్ళీ బైక్ టచ్ చేయలే. సో అందుకోసమని నేను అమ్మాయి ఎట్లైనా ఒకసారి ఒక పెద్ద రైడ్స్ అయితే లేదు, ఇప్పుడు లీవ్స్ లేవు, టైం లేదు. సో అట్లీస్ట్ ఒక చిన్న బ్రేక్ఫాస్ట్ రైడ్ అని వెళ్దాం పదరాబాయి, మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు వచ్చేద్దాం అని చెప్పేసి, ఆఫ్టర్నూన్ వరకు అని వచ్చేద్దాం అని చెప్పేసి మా వాళ్ళకి అందరికీ కాల్ చేసి స్టార్ట్ అయిపోయినాం. ఈ కూల్ వెదర్, ఈ కూల్ బ్రీజ్లో బైక్ నడిపితే ఉంటుంది బాబు. ఎంతమందికి ఈ కూల్ బ్రీజ్లో, ఎంతమందికి ఎర్లీ మార్నింగ్ రైడ్ అంటే ఇష్టం? ఒక్కసారి దేకో. ఆహా, బైకింగ్ ఈ రైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఎర్లీ మార్నింగ్ రైడ్ చేయాలంటే ఆహా సూపర్, అది సూపర్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ చెప్పాలంటే. సో వికారాబాద్ సైడ్ కాకుండా మేము కొంచెం లెఫ్ట్ తీసుకున్నాము టువర్డ్స్ ఇదేంటి పరిగి, అది టువర్డ్స్ పరిగి కొడంగల్ రోడ్. ఇది ఆ రోడ్లో అలా వెళ్తున్నాం. ఎక్కడికి ఏంటి కథ అనేది చూద్దాం. కొంచెం ముందుకెళ్ళి ఇక్కడ ఒక విండ్ మిల్ ఉంటుంది, ఇక పరిగి 12 kilometers అంట. ఒక విండ్ మిల్ ఉంటుంది, దాని దగ్గరికి వెళ్ళి కొంచెంసేపు రిలాక్స్ అయిపోతాం అక్కడ. ఓకే, ఆడ మనం కొంచెం లెఫ్ట్ తీసుకున్నా కచ్చ రోడ్ ఉంది ఇక్కడ మొత్తం. ఓ ఓ ఓ మొత్తం కంకర తోటి రోడ్ కనిపిస్తుందా? ఓకే, ఇక్కడ ఇట్లా వెళ్ళాలంట. కొంచెం చిన్నపాటి ఆఫ్ రోడ్ ఉంది ఇక్కడ, మనం నించొని రైడ్ చేద్దాం. ఇయ్య విగ్గో పడి. ఎస్, ఇగో అదే మన విండ్ వీల్ అనిపిస్తుందా? ఎస్, వావ్ సూపర్ ఉంది కదా ప్లేస్. అదే టమాటా ఫామ్ అనుకుంటా, ఇక్కడ టమాటాస్ ఉన్నాయి. ఓయ్ అరే సూపర్ ఉంది రోడ్ ఇది. ఆఫ్ రోడ్ చేసే వాళ్ళు ఇక్కడికి రావచ్చు మంచిగా. ఎట్లా ఉంది ఆఫ్ రోడింగ్? బాగుంది కదా రోడ్. వావ్ 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 ఆసమ్. కిరాకుంది ఆ ప్లేస్, ఇది మస్తుంది. చిన్నపాటి ఆఫ్ రోడింగ్. కొండలు ఉన్నాయి మొత్తం వికారాబాద్, అన్ని కొండలు గుట్టలు ఇష్టం. పోదామా ఆఫ్ రోడింగ్ చేద్దామా? ఎంత టైం మనకి 8 కదా. 12:50 రైడ్ చేద్దాం ఒకసారి, ఎట్లా ఉంటుంది. ఇంతవరకు ఎప్పుడు రైడ్ చేయాలి కదా ఆ బైక్, ఒకసారి నడుద్దాం. ఎంత హెవీ ఉంటుంది ఏందో పరిస్థితి చూద్దాం. ఓకే, ఇక్కడ ఉంది మన 1250 శివది. చలో okay, that's 1250.
ఏ చాలు. అరే నీ ఫోన్లో భలే వస్తుందిరా వీడియో. ఏం ఫోన్ ఇది? ఏది 15ఆ? 15 Pro Max. పాగలుంది కదా ఫోను. సో ఆల్మోస్ట్ డన్. 10:30 అవుతున్నట్టుంది. ఇంకా మనం లేట్ చేయకుండా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంటికి వెళ్ళిపోదాం. ఓ ఏమో ఎగిరిస్తున్నారు రే. బీర్ బాటిల్ ఎగిరి పడ్డది. ఆల్ రైట్. సో అయిపోయింది. ఫుల్ ఫొటోస్ గీటోస్ అని దిగేసినాం. మంచి వీడియోస్ రీల్స్ తీసేసుకున్నాం. ఇక్కడ ఆల్ రైట్ హియర్ వి గో. ఈ రోడ్ బాగుంది. ఇదేంటి షుగర్ కేన్ ఫారెస్ట్ అనుకుంటా. ఐ మీన్ షుగర్ కేన్ ఫామ్ అనుకుంటుంది. అండ్ ఇప్పుడు ఏం చేద్దాం అంటే మంచి ఒక బ్రేక్ఫాస్ట్ స్పాట్ చూద్దాం. చూసి బ్రేక్ఫాస్ట్ చేసి బ్యాక్ టు హోమ్. ఈ రోడ్ అయితే భలే ఉంది. ఈడ అమ్మ మంచి చిన్నపాటి ఆఫ్ రోడ్. ఇది అయితే భలే ఉంది. ఇంకా మొత్తం ఫామ్. ఈడ గుండె తాగుతుంది రే. ఇదేమో రోడ్ ఉంది. ఇది ఒక్కసారి వెళ్ళేసి చూద్దాం లోపలికి. మొత్తం ఇట్లా మట్టి దానిపైన మధ్య నుంచి చిన్న సందు ఉంది. ఓహో ఏదేకో ఒకసారి కొంచెం లోపలికి వెళ్ళి చూసేసి వద్దాం ఏమైనా మంచిగా ఉందా. ఓకే మొత్తము ఈ ట్రీస్ ఉన్నాయి. ఏం ట్రీస్ ఇవి? ఇంకా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. వెరీ గుడ్. నైస్ రోడ్, నైస్ రోడ్. Ladies and gentlemen, వెయిట్ వస్తున్నా. ఓహో ఓడి అమ్మ రోడ్ చూడు. వెయిట్ దానిలో కొట్టు. అక్కడ స్టార్ట్ చేయి. అమ్మా శివగాడు వచ్చి ఇరికిండు. శివ ఇగో మొత్తం ముళ్ళు. ఈడ ముళ్ళులు మధ్యలోకైతే వచ్చాడు. వెయిట్ మనం తిప్పుదాం. అటు సైడ్ రావాలా? లవ్లీ లవ్లీ వెరీ గుడ్. అరే నీకు ఎవరు అవసరం లేదురా, ఒక్కరినే వచ్చేస్తావు. అయిపోయింది తిప్పేసినాడు. అరే ఇటు ముళ్ళు మధ్యలోకే చూడరా వాడు. ఇది అమ్మ సెట్ చేసేసుకున్నావా?
ఓకే దా పోతుంది. ఓకే ఓ అమ్మా రోడ్ చూసినా అక్కడ రోడే లేదు. డెడ్ ఎండ్ అంటే కొంచెం ఉందనుకో, ట్రై చేస్తే గుట్టెక్కుతుంది, కానీ ఇంక ఆడికెళ్ళాక ఇంకా వేస్ట్ ఇక మళ్ళా. శివా యు వాంట్ వాటర్? అమ్మా పోదమ్మా. ఎటు అక్కడ ఇంకా హైదరాబాద్. అది వేళ ఏదైనా మంచి బ్రేక్ఫాస్ట్ రెస్టారెంట్ ఉంటే ఆపేసాయి, బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. ఓకే శివగాడు ఎట్టు పోతే అటు పోతున్నామ్మా. వీడు ఎక్కడో తీసుకోబోతుండు. ఇక్కడ ఏదో ప్లేన్ రోడ్ ఉంది. ఉందా? ఇటు కూడా లేదు. బ్యాక్ టు రోడ్, బ్యాక్ టు గుడ్ రోడ్. ఇంకా వెతుకుతుండు శివగాడు ఇంకెక్కడ పోదామని. ఇంకేం రోడ్ ఉందబ్బా, వీళ్ళని ఎక్కడ తీసుకెళ్ళాలబ్బా అని చూస్తున్నట్టున్నాడు వీడు. ఓకే డన్, ఆఫ్ రోడింగ్ డన్. బ్యాక్ టు మెయిన్ రోడ్. యాక్చువల్లీ కొంచెం సేపు మనం 12:50 నడుపుదాం, ఈ బైక్ శివానికి ఇచ్చేద్దాం. Oh yeah, okay. ఓకే సో 12:50 చంపుదామా. అయ్యో బాబా కిరాక్ ఫీల్ ఉంది కదా. ఇట్లా అంటే జుమ్మని వెళ్ళిపోతూనే ఉంది. అదిరింది 12:50. ఆహా ఏం స్మూత్ ఉంది తెలుసా బండి మాత్రం కిర్రాక్ స్మూత్. మంచి ప్లేన్ హైవే ఉంటే మాత్రము కొడితే జంప్ సూపర్ వెళ్ళిపోతుంది బండి. సూపర్ నెక్స్ట్ కొనేద్దామా 12:50? అస్సలు లేదు మనకి 12:50 ఈజ్ నాట్ అవర్ కప్ ఆఫ్ టీ బడీ. ఓకే సో మన బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఇక్కడ ఏఆర్ ఫుడ్ కోర్ట్. అబ్బా హెవీ అంటే హెవీ అయిపోయింది బ్రేక్ఫాస్ట్ మాత్రం. పూరి, సమోసా, మలాయ్ బన్, టీ, ఇన్ని తినేసినాం. కడుపు అయితే ఫుల్. లెట్స్ గో హోమ్ నౌ. అయిపోయింది మన బ్రేక్ఫాస్ట్ రైడ్ అన్నాం, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇంకా జాయింగే घर. బాయ్. యప్
ఈ నుంచి ఇంకా మన ఇంటికి వెళ్ళిపోవడమే. సో దట్స్ ద ఎండ్ ఆఫ్ అవర్ బ్రేక్ఫాస్ట్ రైడ్. హోప్ మా ఆఫ్ రోడింగ్ అంతా నచ్చినట్టుంది. తెలిసిగా నష్టం చేయాలి, ఒక్కసారి లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్.